విశ్వహృదయమందు వినిపించు ప్రణవంబు విశ్వహృదయమందు వినిపించు ప్రణవంబు వినుడు శ్రద్ధతోడ వీణులనరా విశ్వహృదయమందు వినిపించు ప్రణవంబు వినుడు శ్రద్ధతోడ వీణులనరా కామ్యముక్తులను కామ్యముక్తులనిడ కల్పకం వివసుంది కామ్య ముక్తులనిడ కల్పకం వివసుని మరువబోకు నిట్టి మంచి మాట మరువబోకుడిట్టి మంచి మాట మరువబోకుడిట్టి మంచి మాట. In the heart of cosmos and the world, you can hear the sound of Pranava. To the content and satisfaction of your ears, please listen to that sound. This is Kalpavruksha, wish-fulfilling tree, which can satisfy all your desires. This is a word of truth. Please do not forget about it. వేదానాం సామవేదోస్మి. వేదములు యందు సామవేదమును నేనే అని గీతాచార్యుడు ప్రకటించాడు. Gitacharya declared that I am Samaveda among Vedas. సామ్న ఉద్గీతో రసః అన్నది చాంద్రోక్యోపనిషత్తు. Chandogyopanishad has declared సామవేదమునందు రసస్వరూపమై ప్రేమస్వరూపమై దివ్య స్వరూపమై ప్రకటమవుతున్నది ఈ ఓంకారము. Omkara is expressing itself in Samaveda in the form of love, in the form of the essence of melody. ఉద్గీతమనగా ప్రణవమే. Udgita means Pranava. సామవేదములకు ప్రణవమే రసము, ప్రణవమే ప్రాణము. Pranava is the very essence of Samaveda. It is its very life. ఓంకారం సర్వవేదానాం. సర్వవేదములు ఎందుకుడను ఓంకారమును ప్రధానమైనటువంటి యొక్క దృష్టితో ప్రకటన చేసింది. Omkara, he has expressed itself as the essence of all Vedas. దీనిని బట్టి ఓంకారం అనేటువంటిది ఎంత ఉత్కృష్టమైనటువంటిదనియు, ఎంత పవిత్రమైనదనియు, ఎంత ప్రధానమైనదనియు దీనిని అర్థం చేసుకోవాలి. You can understand the importance of Omkara when it is said that that is the very essence of all the Vedas. అక్షర ప్రపంచమునందు ఏకాక్షరమైనటువంటి యొక్క ఓంకారమే సర్వాక్షరములకు నిరూపింపజేస్తున్నది. In the world of alphabet, Akshara, the Omkara happens to be the one which is the basis of all the other alphabets. ప్రణవము పరమాత్మని యొక్క పర్యాయ పదము. Omkara or Pranava is a synonym to God or divinity. ఇట్టి ప్రణవ స్వరూపమైనటువంటిదే సామవేదము. Samaveda is the very embodiment of Omkara or Pranava. ఇట్టి సామవేదమును వ్యాసుడు జైమిని మహర్షికి మొదలు బోధించాడు. Vyasa taught in the very first instance to Jaimini Maharshi this one. కాని అతడు తన శిష్యులకు, ఆ శిష్యులు తమ శిష్యులకు ఈ శిష్యంగా అభివృద్ధిగాంచి ఇది అనేక శాఖలుగా రూపొందినది. This
became a number of branches coming from one preceptor to his disciples and from these disciples to సహస్ర other శాఖలు disciples. కలిగినటువంటి ఈ యొక్క సామవేదము నేటికి కాలగర్భంలో కలిసిపోయి కడకు 3 శాఖలు మాత్రమే నిలిచి ఉన్నవి. Samaveda, which has got 1000 branches, has lost 997 branches. There are only 3 branches left over now available for humanity. కౌధిమ అనేటువంటిది ఒక శాఖ, Kauvidya is one branch. ప్రాణాయని అనేటువంటిది రెండవ శాఖ, Kalayani is another branch. జైమిని అనేటువంటిది మూడవ శాఖ. Jaimini is the third branch. ఈ కౌధిమ అనేటువంటి శాఖ ఈనాడు గుజరాత్ లో నాగర బ్రాహ్మణుల యందు ఇది నిబిడి ఉంటున్నది. This Kauvimini branch of this Veda is popular in Gujarat among the Brahmins. ప్రాణాయని అనేటువంటి శాఖ కేవలము మహారాష్ట్రమునందు ఇమిడి ఉంటున్నది. The branch of Narayani in the name of Ramayani is prevalent in Maharashtra. ఇంకా మిగిలినటువంటిది జైమిని శాఖ. The remaining one is Jaimini branch. ఇది కర్ణాటక రాజ్యములో ప్రకటితం గావిస్తున్నది. This is popular in Karnataka country. ఈ కౌధిమి ప్రాణాయని ఈ రెండు శాఖల లోపల ఎక్కువ భేదములు ఏమాత్రము కనిపించవు. There is not much of difference between Kaumidini and Narayani branches of this Veda. హా వు రా ని అనేటువంటి పదములకు ఇది కౌధుమి శాఖ. ఈ విధంగా వచ్చిస్తే వల్లిస్తే ప్రాణాయని అనేటువంటి శాఖ ఆవు రాణి అని అన్నిటికీ దీర్ఘములిస్తూ వస్తుంది. The difference in Kaumidini and Narayani branches may be illustrated with reference to how Ha and Wu are. అనగా దీర్ఘములతో కూడినటువంటిది ప్రాణాయని. Ramayani goes on elaborating and elongating the sounds. ఇది కేవలం కొన్నింటికి మాత్రమే దీర్ఘంనిచ్చి మరికొన్నింటిని కేవలం స్వల్పంగా పలికేటువంటిది కౌధిమి. Kaudhini, on the other hand, shortens the pronunciation of a few letters and a few others are elongated. ఇంకా జైమిని అనేటువంటి యొక్క శాఖల యందు ఇది ప్రధానమైనటువంటిది. ఇది చిన్న శాఖయే అయినప్పటికీ విశాలమైనటువంటి యావత్ ప్రపంచములకు కూడాను ఒక గాన రూపం లోపల దీనిని అమర్చబడినటువంటిది. Jaimini branch is a short one, but still it is very useful to the entire world as it is very comprehensive. దీనిలో రెండు విధములు ఉంటున్నవి, అర్చని గానము అని రెండు. There are two aspects of this. One is Archani and the other is Gamini. ఈ గానము లోపల 4 విధములు ఉంటున్నవి. In the songs that are incorporated, there are 4 types. గ్రామీణ గానము, Gramina, అనగా పల్లెల యందు. the songs which are popular in the villages, ఆరణ్యక గ్రామము, the ones which are sung in the forest, అనగా అరణ్యములందు గానము చేసేటువంటిది. the songs which are sung in the forest. మూడవది ఊహా గానము, The third one is one in the world of imagination. నాలుగవది ఊహ్యా గానం. The fourth one is Ushyagana. ఈ పల్లెల యందు పూర్వకాలమునందు నిత్య జీవితము లోపల ఏదో ఒక పర్వదినముల యందే కాక మిగిలినటువంటి దినముల యందు కూడాను పంటల యందు, కోలాటముల యందు, గొబ్బెళ్ల యందు దీనిని ఈ విధంగా ఉపయోగిస్తూ కొన్ని కలుపుల యందు, కోతల యందు కూడాను ఈ గానమును పాడుతూ ఆనందాన్ని అనుభవించేటువంటి వారు. The songs which were sung in villages in the olden days, on festival days and not merely on festival days, in the field while performing different types of work, all these refers to this branch. అరణ్యక గ్రామం అనేటువంటిది అరణ్య గ్రామం. ఈ అరణ్య గ్రామం లోపల పశువులు మేపుకుంటూ సమ్యక్ గానము గావించుకుంటూ అనగా నిర్భయముగా కంఠము ఎత్తి పాడుకుంటూ ఈ యొక్క కాలమును ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు. In Aranyaganam, the songs were sung in the fields and forests, taking the animals for grazing fearlessly, full-throated.
ఈ అరణ్యమునందు కేవలము సహజమైన శబ్దమునే శృతిగా భావించుకొని ఈ యొక్క చెట్ల రాపిళ్లనే ఒక తాళంగా విశ్వసించుకొని అడవుల యందు స్వేచ్ఛగా తాము భగవంతుని గానములు చేసేటువంటి వారు. In this Aranyaka Ganam, the people who used to sing these songs used to sing in the natural way, in the natural rhythm, making use of the stones as the symbols and enjoy singing the praise of God. మూడవది ఊహాగానం. The third one is Uha Gana. అవి ఈనాటి సినిమా గానములు. And this may be compared to the type of songs sung in ఎట్లనగా cinema. సినిమాలో ఏడుస్తూ ఉండినట్టుగా ఊహించి ఈ ఏడుపు పాటల లోపల అన్నట్టుగా కొన్ని ఏడుపును ప్రకటింపజేసేటువంటివిగా ప్రదర్శిస్తూ ఉంటుంటాయి. In the cinema songs, there will be indications and sounds produced which indicate the sorrow in rendering the song. కానీ నిజముగా ఏడుపు లేదు. ఏడుపుగా ఊహించి ఏడ్చినట్టుగా వినిపించేటిగా గానము చేయటం. Really speaking, there is no crying or weeping, but the sounds produced give the impression. నవ్వునట్టుగా ఊహించి అది కేవలము కృత్రిమమైనటువంటి నవ్వుగా ఇతరులకు ప్రకటితం చేసేటువంటివి. Similarly, giving the impression as if they are laughing, artificially ఉద్రేకంగా ఊహించి ఆ ఉద్రేకం పరులపైన ప్రకటింపజేసేటువంటిది. Imagining excitement and giving the impression as if they are excited for ఇందులో people. నిజముగా చూసిన ఏడుపు కానీ ఉద్రేకం కానీ నవ్వు కానీ లేదు. ఇది కేవలము ఊహాగానముది. Truly speaking, neither there is crying, nor there is laughing, nor there is excitement. But it is only ఊహాగానమనగా తాను అనుభవించి తాను తాదాత్మ్య భావన పొంది తాను ఆనందించి తద్వారా ఇతరులు కూడా ఆనందపరిచేటువంటి గానములు. The fourth one is the type of song which one really enjoys, which one really feels and makes others also get into that particular feeling. ఇలాంటి and enjoy. 4 విధములైనటువంటి గానములను ఈ సామవేదము ప్రపంచములకు అందించినది. Samaveda has offered these 4 types of songs to the world at large. ఇవన్నింటికి ప్రధానమైనటువంటిది ప్రణవము. The one which is the basis and important for all this is Pranava. ప్రణవము లేని స్థానము లేదు. There is no place which does not have Pranava. ప్రణవము వినని కాలము లేదు. There is no time when you cannot hear Pranava. ఒక్క క్షణమైన ప్రణవమును విడిచి ఉండలేము. You cannot live without Pranava even for a moment. ప్రతి జీవుల యొక్క కణమునందు కూడాను ప్రణవమే ఉంటున్నది. Pranava rings and resounds in every atom of human body. సర్వత్రా ఉన్నటువంటిది ప్రణవమే. Pranava is all pervasive. సర్వ శబ్దములకు ప్రణవమే మూలాధారము. Pranava is the very basis for all sounds. అట్టి ప్రణవ స్వరూపమే బ్రహ్మమని కూడాను నిరూపించినది. It has also been proved that Pranava itself is the form of Brahma. కనుక దీన్ని ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. This is what is described as the one-lettered Brahma. ఏమిటి ఆ ఏకాక్షరం? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఆ ఓం అనేటువంటిదే ఇదే బ్రహ్మస్వరూపము. అది ఒక్క అక్షరమే బ్రహ్మస్వరూపం అన్నారు. What is that one-lettered form of Brahma? And that is Om. ఏకావాత ఓం అనేటువంటిది బ్రహ్మం అనేటువంటిది కేవలం పర్యాయ పదములే కాని రెండును ఒక్కటే, అభేదమైనటువంటివి. The sum and substance of all this is that Om and Brahma are synonyms. There is no difference ఓం between them. ఎట్ల సర్వవ్యాపి అయి ఉన్నదో, సర్వత్రా నిండి ఉన్నదో, అదే విధంగానే బ్రహ్మ కూడాను సర్వత్రా సర్వవ్యాపకుడై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Today we have to recognize the fact that just as Om is all pervasive sound, Brahma is also all pervasive. ఇది ఈ విధముగా ఉండగా అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది కూడా మరొక పదం వచ్చింది. While this is so, there is one more statement, Ayamatmam Brahma. ఈ ఆత్మ అనేటువంటిది కూడాను బ్రహ్మస్వరూపమే. This Atma is also another form of Brahma. కనుక ఓం, బ్రహ్మ, ఆత్మ ఈ మూడు కూడాను అభేద స్వరూపములే. Therefore, Om, Atma and Brahma are inseparable and you cannot distinguish between one from the other. దీనికి అనేక విధములుగా ప్రతి మానవుడు కూడాను నిత్య జీవితం లోపల 4 అవస్థలను అనుభవిస్తూ వస్తున్నాడు. Every human being is undergoing 4 states of consciousness in daily జాగ్రత్త, life. స్వప్న, సుషుప్తి, తురియం. Jagrata, Swapna, Sushupti and Turiya.
జాగ్రత్త అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా కూడాను పంచభూతములతో పంచ ప్రాణములతో The existing world which is created by your own sight, which is full of 5 elements పంచేంద్రియములతో and 5 senses, అంతఃకరణతో కూడినటువంటివి. and it is also associated with అనగా మనస్సు, Antahkarana. బుద్ధి, చిత్తము, అహంకారము. And that means Manas, Buddhi, Chitta and Ahankara. ఇది 19 ముఖములతో కూడి ఉంటున్నది. That is 19 faceted principle. దీనికి 5 కోశములు కూడా కూర్చారు. To this may be added 5 koshas also. 24 తత్వములతో కూడినటువంటిది ఈ దృశ్యకల్పితమైన ప్రపంచము. This is Drusyakalpita Prapancha, the world which can be seen by the eyes, is full of 24 ఆత్మ principles. జాగ్రత్త అవస్థ యందు స్థూలముగా దృశ్య స్వరూపమై ఉంటున్నది. Atma will be in the position of Stula or inert position in the waking state. ఆత్మ లేక ఈ జాగ్రత్త కాని స్థూలము కాని అనుభవించటకు వీలు కాదు. You cannot enjoy a waking life, the gross world, without Atma. కనుకనే ఈ ఆత్మకు విశ్వడు అని పేరు పెట్టారు. That is why Atma has been given the name of Vishwudu. ఇంతే కాక సర్వుల యొక్క ఉదరమునందుకుడను అన్నింటినీ భస్మము గావించి అన్నింటినీ కాపాడి యజ్ఞహోత్రుడిగా నిలిచినటువంటి ఈ యొక్క వైశ్వానరుని కూడాను ఆత్మ అని పేరు పెట్టారు. It is not merely that Vaishwarara, who is digesting all the foodstuffs taken and who is providing protection and sustenance to the body, విష్ణుడనియు వైశ్వానరుడనియు విరాట స్వరూపుడని కూడాను దీనికి పేరు పెట్టారు. Vishwudu, Vaishwararudu, Virata Swarupudu, విరాటమనగా అనేక రూపనామములతో కూడినటువంటి ఈ జగత్ స్వరూపమే విరాట స్వరూపం. Virata Swarupamu or cosmic form is the form which has manifested itself in thousands of forms. కృష్ణుడు అర్జునులకు విశ్వ విరాట స్వరూపం చూపినాడంటే ఏమి? సర్వత్రా సర్వకాలములు యందు సర్వస్థితులు యందు కూడాను తాను ఈ రూపమును ధరించి ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించటమే. When we say that Krishna has shown the cosmic form to Arjuna, it means that at all times and in all forms and everywhere చరాచర he is residing. ప్రపంచమంతయు కూడాను భగవంతుని యొక్క విశ్వ స్వరూపమే. The moving and unmoving world is the very form of God. దీనిని విరాట్టుడు అని పిలుస్తూ వచ్చారు. This has been given the name of Virat Swarup. విరాట స్వరూపమునందు ఆత్మ జాగ్రత్త అవస్థలో స్థూల రూపము ధరించి ఉంటున్నది. Atma will be existing in gross form in the form of Virat Swarupa in the waking state. అది ఏ స్వప్నావస్థ యందు సూక్ష్మ స్వరూపము ధరించి ఉంటున్నది. In the dream state, it takes a subtle form. ఈ జాగ్రత్త అవస్థ యందు అనేక ఇంద్రియములతో కూడినటువంటి ఈ యొక్క ఆత్మ అంతర్ముఖముగా నిలిచి In the waking state, this Atma is associated with different sense organs. తనకు తానే సంకల్పించుకొని ఏకోహం బహుశ్యామన్నట్టుగా తనకు తాను సంకల్పించుకొని అనేక రూపములను అనేక స్థితులను తానే అనుభవించినట్టుగా నిరూపించింది. By mere will, it takes different forms and enjoys in the different forms. ఈ స్వప్నమునందు రూపము కాని రూపములు, In dream state, it has got a formless శబ్దము form. కాని శబ్దములు, It has a soundless sound. తిండి కాని తిండిని, It has got food which is not మనిషి కాని really food. మనిషిని సృష్టించుకుంటూ ఉండాలి. It creates men who are not really men at all. దీనికి ఒక పరిమితిని కూడా ఉంటుండాలి. There is a limit for this. ఈ యొక్క సృష్టి ఆ స్వప్నావస్థకు మాత్రమే పరిమితం కాని తిరిగి మరొక అవస్థకు పరిమితం కాదు. The creation of the dream state is confined only to the dream. మరొక not to the స్థితికి ఇది waking state. వ్యాపించదు. This is not applicable to the other state at all. కానీ తనకు తానే సర్వమును సృష్టించుకొని తనకు తానే భీతిని, ఆనందాన్ని, అనేక విధములైన కష్టములను, నష్టములను, సుఖములను, దుఃఖములను అనుభవిస్తూ ఉంటుంటారు. One creates a world of his own and undergoes different feelings of suffering, ఈ joy. అన్నింటికి కూడాను ఆత్మనే కారణము. For all this, it is Atma which is responsible. ఒక్క గది లోపల 10 మంది పరుండినారంటే 10 మందికి 10 విధములైనటువంటి స్వప్నములు రావచ్చునే కానీ ఒక స్వప్నమునకు మరొక స్వప్నమునకు ఏమాత్రము సంబంధం ఉండదు. If there are 10 people sleeping in a room, each one may have a different dream. అనగా తన యొక్క భావముల చేతనే తాను సంకల్పించుకొని
ఒక పరిమితమైనటువంటి అవస్థను అనుభవిస్తూ ఉంటాడు స్వప్నావస్థ యందు. Based upon his own feelings, he creates a world of his own and enjoys or suffers in అయితే dream state. అక్కడ ఏది దీనికన్నిటికీ మూలాధారము? What is it that is the basis of all అక్కడ this? ఒక వెలుతురు ఉంటున్నది, వెలుగు ఉంటున్నది. There is a type of light there. ఆ వెలుగులకి తేజస్సు ఉన్నారు. That light is called Tejas. ఆ తేజస్ స్వరూపుడైనటువంటి ఆత్మకే తైజస్సుడు అని పేరు పెట్టారు. Atma, which is shining in the form of that light, he has been కనుక given the స్వప్నావస్థ Tejas. యందు తైజస్ స్వరూపంగా ఉంటుంది అది ఆత్మ. Atma takes the form of Taijasa in dream state. ఒక చిన్న ఉదాహరణము, మనం స్వప్నం వరకు పోనక్కరలేదు. One small example. We need not go right up to dream state. మనం కన్నులు గట్టిగా మూసుకొని ఏమి చూస్తున్నామని విచారణ చేస్తే ఏమీ కనిపించడం లేదు, పెద్ద చీకటిగా కనిపిస్తుందాది అంటుంటాం. If we close our eyes tight and think what exactly have we been able to see, we get utter darkness. అయితే ఈ చీకటిని చూస్తున్నది ఎవరు? Who is it that is witnessing this darkness? ఎవరు అక్కడ చూడకుండా ఇది చీకటి అని ఎట్లా నిర్ణయించగలవు? If no one is seeing there, how do you decide that it is darkness? కనుక కన్నులు మూసుకున్నప్పటికీ ఎవరో ఒకరు అక్కడ చూస్తూ ఉండటం చేతనే చీకటిగా ఉన్నది, నల్లగా ఉంటున్నది. ఆ నలుపును చూచేటువంటి వాడు ఎవరో ఒకడు ఉన్నాడు, Even ఆ when you, చీకటిని చూచేవాడు ఎవరో ఒకడు ఉన్నారు, అతనే తేజస్వరూపుడు. even when you close your eyes, there is someone who is witnessing the darkness there, and that one is Taijasa. కనుక తైజస స్వరూపంలో స్వప్నావస్థలో ఉండినటువంటి వాడే అంతఃకరణ యందు సూక్ష్మరూపంలో ధరించి ఉంటున్నాడు. The one who is in the form of Taijasa in dream state is in the heart in a subtle form. ఇంకా మూడవదైనటువంటిది The third, సుషుప్తి. the third one is Sushupti. సుషుప్తి అనగా మంచి నిద్ర. Sushupti refers to deep ఇందులో sleep. జాగ్రత్త గాని స్వప్నము కాని ఏమాత్రము లేవు. In deep sleep, neither there is waking state nor dream state. ఇందులో కల్పన కాని సృష్టి కాని ఏమాత్రము కనిపించదు. There is no creation and there is nothing by way of imagination. సర్వేంద్రియములు కూడాను మనసులో లీనమైపోయినవి. All these senses have got merged into mind. ఇక్కడ కేవలం ప్రజ్ఞ మాత్రమే నిలిచి ఉంటుంటాది. There is only prajna prevailing there. ఈ ప్రజ్ఞ చేతనే తాను ఉన్నట్టుగా ఉనికిని గుర్తిస్తూ వస్తుంటాడు. Only with the help of this prajna, he recognizes that he was existing in this deep state. ఆనందమును తదుపరి కూడాను అనుభవిస్తూ ఉంటుంటాడు. But this ananda he would be experiencing even after sleep. సర్వేంద్రియములు కూడాను స్తంభించి ఉంటుంటాయి. All the senses would have been still. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపం లోపల ప్రజ్ఞాప్రాప్తుడైనటువంటి పరమాత్ముడు అనుభవిస్తూ ఉంటాడు. God would be enjoying in the form of prajna in inhaling ఆ and ప్రజ్ఞ exhaling. స్వరూపుడే బ్రహ్మ కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలుపుతూ వచ్చింది. As this prajna is Brahma, there is a statement, prajnanam Brahma. ఈ యొక్క ప్రజ్ఞకే మనము నిరంతరము ఉండినటువంటి యొక్క తెలివితేటల యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆనందము అని దీనికి నిరూపిస్తూ వచ్చారు. This prajna has been described as constant integrated awareness. ఈ యొక్క ప్రజ్ఞనే జాగ్రత్త అవస్థ యందు శరీరం నందును ఇంద్రియములతో కూడినటువంటి యొక్క అంతఃకరణ యందును ఆత్మ యందును సమత్వంగా ఉండటం చేతనే దీనికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు. As this prajna is equally existing in the physical body, in the heart and in the atma, this has been described as constant integrated ఇట్టి awareness. ప్రజ్ఞా స్వరూపుడుగా ఉండటం చేతనే అతనికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు. As he takes this form of this prajna, he has been given the name Prajnudu. కనుక ప్రాజ్ఞుడు అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మస్వరూపమే, అదే ఆత్మస్వరూపము. Prajnudu is verily the form of Brahma, అయితే form of ఈ Atma. బ్రహ్మస్వరూపం కానీ ఆత్మస్వరూపం కానీ గోచరం కావటం లేదే అని మనం యోచించవచ్చును, సందేహించవచ్చును. You may think or doubt, well, we have not been able to get a vision of అయితే Brahma and అక్కడ Atma. కూడాను ఈ ప్రణవ స్వరూపం అనేటువంటిది ఉండటం చేతనే ఈ బ్రహ్మ ఆత్మస్వరూపములు అభిన్నంగా ఉంటున్నాయి. As there is this Pranava which is existing, this Atma and Brahma are giving the ఈ impression ప్రణవం they ఏ are separate. రీతిగా మనకు కనిపిస్తుందాది వినిపిస్తుందాది. How have we been able to hear this Pranava? ఈ ప్రణవం కనిపించేటువంటిది కాదు, This cannot be seen. ప్రాప్తిని తినిపించేటువంటిది, This is one which will make తన you, ఆకారంను వినిపించేటువంటిది. it will make its form heard. ఈ కనిపించేటువంటి జగత్తు కానీ
The world which can be seen, వినిపించేటువంటిది శబ్దము కానీ, the sound which you can hear, అనిపించేటువంటి మాటలు కానీ, the words which you can just listen, అనుభవింపజేసేటువంటి హృదయము కానీ, the heart with which you can experience, అన్నీ కూడాను ఈ ప్రణవంలోనే లీనమై ఉంటున్నవి. all these are integral parts of pranava. ఈ గాఢ నిద్ర ఎందుకు కూడాను, సుశక్తి ఎందుకు కూడాను మన ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటున్నవి. Even in deep sleep, this inhaling and exhaling will be going on. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి వాడే ఓంకార స్వరూపుడు. This Omkara Swarupa is one who takes the form of inhaling and exhaling. కనుక ఈ ఓంకారం అనేటువంటిది ఈ బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని ప్రకటన గావిస్తూ వస్తుండాలి. This Omkara gives expression to this Brahma Swarupa and Atma జగత్ Swarupa. అంతైకుడును ఓంకారంతోనే నిండి ఉంటున్నది. The entire cosmos is filled with Omkara. అందువల్లనే ఈ సుషుప్తి యందు కూడాను ప్రాజ్ఞస్వరూపుడైపోయిన చేతనే ఇందులో ఆత్మ సాక్షాత్కరించినట్టుగా నిరూపిస్తూ ఉంది. That is the very reason why, even in deep sleep state, you will be enjoying Atma in the form of Prajna. నాలుగవది తురీయం. The fourth one is తురియావస్థ. The fourth one is Turyavastha. తురియావస్థ అనగా నాలుగవ స్థానము అని అర్థము. Turyavastha actually means fourth state. ఇది ఏమిటి? What is this? ఇది ఏ విధమైన స్వరూపంతో ఉంటుంటాది? What form does it take? ఇది సర్వమును కూడాను లీనము గావించుకొని కేవలం పూర్ణానందాన్ని అనుభవిస్తుంటాది. This absorbs within itself everything and enjoys complete bliss. నిత్యానంద స్వరూపము ధరించి ఉంటాది. It takes the form of eternal bliss. అద్వైతానందంతో కూడి ఉంటాది. This also enjoys the form of undivided. దీనిని వర్ణనాతీతమైనటువంటి స్థితిలో ఉంటుంటాది. This is a state which cannot be explained or described. అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయములు ఆత్మకు 4 పాదములుగా భావిస్తూ వచ్చారు. Jagrata, Swapna, Sushupti and Turiya may be described as 4 legs of this Atma. అదే విధంగానే ఓంకారములకు కూడాను 4 పాదములు ఉంటున్నవి. Even for Omkara, there are 4 steps of 4 legs. అవి అకార, ఉకార, మకార, ఇంకా తురియా స్థితిలో ఉండినటువంటి యొక్క అధరత, అధిరత. The same thing takes the form of Akara, Ukara and Makara, అధిరత అంటారు. and the fourth one is Adhirata. అధిరత వేగా ఏమిటి? అకార, ఉకార, మకారములు కూడిన తరువాత ఏర్పడేటువంటి యొక్క ధ్వనికి ఈ అధిరత అంటారు. Adhirata represents a state when this Akara, Ukara and Makara join together and a sound is produced. అకారం అనేటువంటిది ఓంకారములకు మొదటి ధ్వని. Akara is the first part of Omkara sound. ఈ శబ్ద ప్రపంచములకు అది ప్రధానమైనటువంటి మూలాధారం. For the world of sound, that is the very basis. శబ్ద తరంగముల లోపల అది ప్రధానమైనటువంటిది. In the sound waves, that is a very important one. ఇది అన్ని అక్షరములకును మొదటి స్థానమును కూడినటువంటిది. Among all the alphabets and letters, this occupies the very first ఇది place. జాగ్రత్త అవస్థతో కూడినటువంటి యొక్క ఒక విప్రుడిగా భావించి విరాట స్వరూపుడిగా విశ్వసిస్తూ వస్తుంది. This is associated with waking state and also represents Vipra. ఇతనే విష్ణుడిగా రూపొందుతుంది. He takes the form of Visudu. అనగా జాగ్రత్త ప్రపంచములకు అకారము మూలాధారము. For the waking state, Akara is the very basis. ఇది విరాట స్వరూపుని యొక్క సన్నిహిత సంబంధము. There is a close relationship between that and Virata Swarupa, cosmic form. ఇంకా స్వప్నావస్థ యందు ఉండినటువంటి యొక్క రకారము, In deep ఉకారము. in dream state, there is Ukara. ఈ ఉకారం అనేటువంటిది ఓంకారంలో రెండవ ధ్వని. This Ukara is the second sound in the Omkara. ఈ ఉకార తత్వం అనేటువంటిది తేజస్వరూపాన్ని ధరించి ఉంటాది. This Ukara takes the form of effulgence. సర్వస్వమును కూడాను ప్రకటింపజేస్తుంది, It gives expression and enlightenment. ప్రకాశింపజేస్తుంది. This makes everything shine. దీనికి అంధత్వం అనేటువంటిదే లేదు. There is no blindness at all for this. మూడవదైనటువంటిది మకారము. The third one is Makara. ఈ మకారం అనేటువంటిదే ఈ ఓంకారములో 3వ అక్షరము. Makara is the third syllable in ఇది Omkara. ప్రజ్ఞాస్థానమును ప్రకటిస్తూ వస్తుంది. This gives expression to Prajna state. సర్వుల యందు ఉండినటువంటి యొక్క అంతర్భావమును
ప్రకటింపజేస్తూ వస్తుంది. This gives expression to prajna which is inherent in all human beings. ఇతని సూత్రాపాత్రుడని కూడాను దీనికి మరొక పేరు. This also has been given the name of సూత్రాత్మకుడని కూడాను మరొక పేరు. Sutratmaka and Sutrapatrudu. అంతర్యామి అని కూడాను మరొక పేరు. Another name is Antaryami. అనగా ఏమిటి? సూత్రములు యందు దారము ఏకంగా చేరినట్టుగా ప్రతి జీవుని యందు కూడాను ఈ యొక్క మకారం అనేటువంటి యొక్క సూత్రము సర్వత్రా చేరి ఉంటుండాలి. This makara runs through everything like a thread which brings all the things together. కనుకనే ఇతనికి సూత్రాత్మకుడని కూడాను మరొక పేరు. That is why Sutratmakadu name has been given to this. ఇతనికి రూపము లేదు. He doesn't have any form. అలాంటి తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది ఈ మకారము. Makara proves this particular principle. ఈ అకార ఉకార మకారముల యొక్క చేరిన తర్వాత నాలుగవది ఒక ధ్వని వినిపిస్తుంది. When we bring akara, ukara and makara together, the fourth ఆ sound is ధ్వనియే ఈ యొక్క తురియావస్థకు సంబంధించినటువంటిది. that sound is associated with turiya state. అది ఏ ఓంకారము. That is Omkara. కనుక అకార ఉకార పుకారములతో కూడినటువంటి యొక్క అతిచర అనేటువంటిది ఈ యొక్క ఓంకారమునకు 4 పాదములు. Omkara has 4 forms: akara, ukara, makara and tireka. కనుక ఆత్మకు బ్రహ్మకు ఈ యొక్క ఓంకారమునకు 4 పాదములు ఉన్నవి కనుక అవి చతుర్ముఖుడు బ్రహ్మ అని కూడా నిరూపిస్తూ వచ్చింది. For Atma, Brahma and Omkara, there are 4 legs. That is how even Brahma has got ఈ 4 ఓంకారమే faces. శబ్ద బ్రహ్మమని కూడా నిరూపిస్తూ వచ్చాయి. This Omkara has been described as this Brahma in the form of sound. ఈ Shabda శబ్ద Brahma. బ్రహ్మం నందే గాన బ్రహ్మ లీనమై ఉంటున్నది. Gana Brahma is an integral part of Shabda Brahma. దీనికి అనేక విధములైనటువంటి వర్ణనలు కూడా చేస్తూ వచ్చింది. It has been described in a number of ways. భగవంతుని యొక్క గుణముల లోపల అష్టగుణముల లోపల ప్రధానమైనటువంటి ఈ శబ్ద బ్రహ్మము. Among the 8 types of names given to Brahma, Shabda Brahma ఇది is the కేవలం first ఒక one. స్థానంలో నిలిచినటువంటిది కాదు, సర్వత్రా వ్యాపించి నిండినటువంటిది. This is not confined to one particular point. It is all pervasive. కనుకనే శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని దీనికి అష్ట సంబంధమైనటువంటి యొక్క శక్తులు కలిగినటువంటిది. That is why it has been given these 8 names just now mentioned. ఇలాంటి ఓంకార తత్వమును ప్రతి హృదయం నుండి కూడా నువ్వు ప్రతిష్ఠింపజేసుకొని తాను తన శబ్దము, తన యొక్క వాక్కు, తన యొక్క దృష్టి సర్వం కూడాను ప్రణవనాదమే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడే ఈ సామవేదమును గుర్తించిన వారం అవుతాం. Only when we recognize the truth that this Omkara must be established in our own heart and enjoy this Omkara every moment. సామవేదములోని ప్రణవనాదమును చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే తత్వజ్ఞానులు కాగలరు. Those people alone can become real spiritualists who understand the Omkara in తన Samaveda. యందున్నటువంటి తత్వాన్ని గుర్తించుకొనక ఏదో బాహ్యమైనటువంటి యొక్క సాధనల చేత మనము ఈ తత్వజ్ఞానాన్ని పొందలేము. If one does not recognize the truth which is inside oneself, only externally looking, you cannot ఇంటి become. యందు జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేగా. If you have a flame in your own house, why go to neighbor's house to get some తన fire? యందే జగత్స్వరూపుడైనటువంటి యొక్క ప్రణవ స్వరూపుడు ఉండగా బాహ్య సంబంధమైనటువంటి యొక్క ఆచారములు కాని, విచారములు కాని, సాధనలు కాని ఎందుకు? When the God in the form of Pranava is residing in your own heart, why do you care అయితే so much for rituals? ఇట్టి సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడు శబ్దస్వరూపుడై నా యందు ఉంటున్నాడు ప్రణవాకారంతో అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We have to develop the faith that God who is omnipotent and omnipresent is existing in myself in the form of Pranava. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ప్రణవమును అపవిత్రము గావించకుండా ఉండే నిమిత్తమై అధిక శబ్దము చేత, అధిక మాటల చేత ఈ యొక్క ప్రణవకారమైనటువంటి యొక్క శక్తిని మనం వ్యర్థము గావించరాదని చెప్పింది. That is why it is said, we should not waste sound in any form, as sound is such a sacred one, we should not ఎక్కడ misuse. చూసినప్పటికీ నీ ప్రణవాకారమే, Wherever you see, you hear the ఏది sound. విన్నప్పటికీ నీ ప్రణవాకారమే, Whatever you hear, it is the form of ఏది Pranava. చెప్పినప్పటికీ నీ ప్రణవాకారమే. Whatever you say, it is the sound of Pranava. కనుకనే చెడ్డ చూడరాదు, That is why it is said, don't look at that thing. చెప్పరాదెప్పుడు, Did not say at any time, వినగరాదెప్పుడు విశ్వమందు.
and should not also hear bad things. మూడు కోతులు గల మూర్తిని చూడరా. You look at that, those three monkeys, ఒకటి కన్నులు మూసుకొని ఉంటాది, ఒకటి చెవులు మూసుకొని ఉంటాది, ఒకటి నోరు మూసుకొని ఉంటాది. one closes one's eyes, the other closes its ears, the third one closes its mouth. మరువబోకుడిట్టి మచ్చి మాట. Do not forget such a good word. కోతులే మనకు అనేక విధమైన బోధనలు చేస్తూ వస్తున్నాయి. Even monkeys are teaching such great lessons to అధిక us. భాష మాట్లాడవద్దు, ఈ ప్రణవనాదాన్ని వ్యర్థము గావించవద్దు. Do not indulge in excessive talk. Don't waste this pranava sound. శ్రావ్యమైనటువంటి శబ్దమును వినగలిగినటువంటి ఈ చెవులు అపశబ్దమును వినడానికి ఏమాత్రము అంగీకరించవద్దు అని చెవులు మూసుకుంటాయి. Ears which should hear only melodious and sacred sound should not hear bad things. పరదూషణ కాని, Criticism of others, పరులను హేళన చేయటం కాని, making fun of others, పరులను నిందించటం కాని, condemning others, పరులను హాస్యాస్పదంగా చూసే పలుకులు కాని ridiculing others, మన నోటి నుండి రారాదు. such words should never come from our అది mouth. కేవలము మన ఎనర్జీ అంటారు. ఎనర్జీ అంటే అదే దైవశక్తి. That is described as energy. దానిని మనం That is వ్యర్థము గావించినటువంటి వారం అవుతాం. we would have wasted it. ప్రణవస్వరూపుడైనటువంటి ఆ శబ్దం నేను వ్యర్థం గావించినప్పుడు ఈ జన్మం సార్థకం ఎట్లవుతుంది? If you waste Pranava Swarupa, how can you sanctify your life? అదే విధంగానే వినటము కాని, పలకటం కాని, చూడటం కాని మంచిది కాదు, చెడ్డవి. Whether it is hearing, seeing or talking, it should never be a bad thing at all. ఇది ఏ ముఖ్యమైనటువంటి సాధన లోపల నిత్య జీవితంలో మనము దీనిని అభివృద్ధి పరచుకోవాలి. We have to develop this in our daily life. అనవసరమైనటువంటి వారి విషయంలో మనము ప్రవేశించరాదు. We should not enter into things with which we are not తన concerned. తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. One has to recognize one's own real nature and truth. ఇలాంటి యొక్క నిజతత్వమును నిత్య జీవితం లోపల సాధనకు అనుగుణ్యమైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది ఈ సామవేదం. Samaveda has taught this principle of reality and truth applicable in daily life. అన్ని వేదములు ఎందుకును ఈ యొక్క సామవేదము ఉత్కృష్టమైనటువంటి వేదముగా భావిస్తూ వచ్చింది. Among all the Vedas, Samaveda is the most sacred. కనుకనే అట్టి సామవేద స్వరూపుడు నేను అని కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విషయం. That is why Krishna Paramatma declared that I am Samaveda among Vedas. వేదానాం సామవేదోస్మి అనగా నేను సామవేదమును అని వేదముల్లో నేను ప్రధానమైనటువంటి స్థానమును వహించినానని కూడాను గీతాచార్య యొక్క నుడివి. Acharya has also declared, I am taking the form of Samaveda, the most important one among all the Vedas. అనగా దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, కవిత్వాన్ని ప్రకటితం గావించి ప్రచారం సలిపి ప్రబోధన చేసి ఆనందాన్ని అందించేటువంటిది ఈ సామవేదం. This Samaveda is one which expresses divinity, sacredness and gives joy in the form of melody. కనుకనే and మన rhythm. మాటలన్నీ కూడాను కేవలము ఒక విధమైన హృదయానందాన్ని అందించేటువంటివిగా ఉండాలి. Therefore, all our words must be such that they give joy ఇతర to the హృదయములను heart. ఏమాత్రము బాధింపజేసేటువంటివిగా ఉండకూడదు. ఆ విధమైనటువంటి యొక్క మాటలనే మనం ప్రవేశపెట్టి మనం మనుషులమే కాదు. If we use bad words, we cannot call ourselves human beings. నీకు ఇష్టం లేనప్పుడు ఇతరుల యొక్క చిత్రం నీవు మానేసి, అంతేకాని ఇష్టం లేని వారి గురించి అనేకంగా నీవు మాట్లాడటం, వారిని పరిహసించడం, వారిని నిందించడము, వారిని దూషించడము ఇది మహాపాపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది ఈ సామవేదం. Samaveda has also proved that if you don't like a person, don't talk about him. You should not go on indulging in criticizing and analyzing other people unnecessarily. మంత్రములు వల్లించినంత మాత్రం ప్రయోజనం లేదు. There is no use. మానవుడు నిత్య జీవితం లోపల ఏది అవసరమైన విషయంలో అవి మనం వేదములు యందు గ్రహించాలి. We have to recognize those things which are very useful in our daily life from Vedas. కేవలం మంత్రాలను ఉచ్చరించుకుంటూ కాలమును వ్యర్థం గావించుకుంటూ క్రియలో మనం ఆచరణ లేకుండా పోయినా ఈ మంత్రముల యొక్క ఫలితం ఏమాత్రం కూడా అనుభవించము. If we end up only reciting slokas without practicing them, there will be no use at all for us. ఏదో గ్రామ్ఫోన్ రికార్డు కదా వాయించినట్టుగా మనం కూడా మంత్రములు చెప్పవచ్చు. We may be able to recite mantras like playing కాదు, gramophone. మానవుని యొక్క జీవితము ఒక యంత్రము, Human life, ఒక మంత్రము, ఒక తంత్రము. human life must be considered as a mantra, yantra and tantra. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితం లోపల దివ్యమైనటువంటి యొక్క వాణిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి జీవితాన్ని ధన్యము గావించుకోవాలి. We have to sanctify our life using the sacred words in a proper way and for the good of others. ఇలాంటి పవిత్రమైన వేదములు ఏ ఒకటి రెండో మాత్రమే ఈనాడు జగత్తులో వ్యాపించి ఉంటున్నాయి.
Such sacred Veda, only one or two branches. కనుక మీద వాడి రసస్వరూపమైనటువంటి యొక్క సారమును మనం గ్రోలి తద్వారా తిరిగి క్షీణించుతున్నటువంటి ఈ యొక్క వేదములను పునరుద్ధరింపచేయటమే మన యొక్క కంకణం కట్టుకుని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to take a resolution to see that this Veda, which is such an important one, is enjoyed by us, and we also spread Veda and develop Veda. కనుక మానవ జీవితము ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. Human life is most sacred, most precious, and most valuable. ఇట్టి నిత్య జీవితంలో జంతువునాం నరజన్మ దుర్లభం. దుర్లభమైన మానవ జన్మ మెచ్చి కూడాను సత్యమైనటువంటి వాక్యములను మనం ఏమాత్రము శ్రవణం చేయక, విచారణ చేయక జీవితము నిరర్థకము గావించుకోవటం సరైనటువంటి కర్మలు కాదు. After having got human life, which is very rare to get and difficult to get, wasting our life with unnecessarily and not going the path of భగవంతుని పైన భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి. develop devotion to God. భక్తియే లేకుండా ఈ యొక్క విద్యలన్నీ కూడా నిరర్థకములే. All the education without devotion would become a waste. సకల శాస్త్ర పురాణ సంగ్రహమేత్తయై వేదాంతములు నేర్పు విప్రుడైనా. He could be a Viprudu who may be able to teach all the scriptures and all the Vedas in a masterly way. సాటిరారు భక్తులకు ఏనాటికైనా They can never become equal to the devotees. దైవ భక్తులు కానిదే రాదు ముక్తి. One can never get liberation and deliverance without ఇది కేవలం becoming devotee. ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవ భక్తిని మనం పెంచుకోవాలి. There is no use merely reciting many of these things. శ్లోకాలు కావలసినటువంటి గంట కొట్టినట్టుగా కంఠం కొట్టవచ్చు. You may be able to sing in a glorious way and recite these slokas. కాదు కాదు, హృదయం నుంచి నాదం రావాలి. The sound should come from the core of the ఆ heart. నాదమునే వేదముగా భావించాలి. We should consider that Nada వేదములో is లీనము Veda. కావాలి. We should get merged in లీనమే Veda. మన యొక్క సమాధి. That is real samadhi. ఆ సమత్వాన్ని మనం భావించాలి, We should experience అనుభవించాలి, spirituality and experience. ఆనందించాలి, We should enjoy that. పెంచుకోవాలి, We should develop 10 it. మందికి పంచుకోవాలి. We should distribute it among 10 other people. ఇది ఏ మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యము. This is the most important duty for every human being. ప్రేమ స్వరూపులారా, ప్రధానంగా మానవుల్లో ఉండవలసినటువంటి 2 లక్షణములు. Embodiments of divine love. There are 2 things which every human being should have. భగవద్భక్తి, Devotion to God త్యాగము. and త్యాగము sacrifice. లేని భక్తి రాదు. Without sacrifice and renunciation, you కనుకనే cannot have devotion. నకర్మణ నప్రజా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ అమృతత్వాన్ని అనుభవించాలంటే త్యాగము త్యాగము త్యాగము. That is why it has been said, immortality can be నిరంతరము attained. స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము, ఈ రెండింటి ద్వారానే మానవుడు బంధింపబడుతున్నాడు. Selfishness and self-interest are binding man eternally. ఎంతకాలం నీ స్వార్థము, For how long can you go on? నీ with సంపాదనను this? ఎప్పుడు నీవు విడిచిపోతావో, When you are going to ఏ leave, మార్గము పడుతుందో. what form your జీవితం క్షణభంగురము, life is transient. దేహం కరిగిపోయే ఐసు వంటిది. Body may be compared to ice which melts away. మన ఆస్తులందరికీ నువ్వు కదిలిపోయే మేఘములు వంటివి. All our properties are like passing clouds. వీటి నిమిత్తమై మనం ఈ విధమైనటువంటి శ్రమలు పడి చట్టగడుపుటకు దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు వ్యర్థము గావించుకోవద్దు. For the sake of these temporary and transient things, you should not waste your life. ఏ సేవ ఎందైనా కూడాను నీవు త్యాగమును పూని పరులకు సేవ చేసి సమాజాన్ని మెప్పించి సమాజం యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా నీవు తయారు కావాలి. Enter into any activity of service. Give up your selfishness for the sake of society and for the pleasure of ఎంతకాలమైన society. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ఏమిటి యోగము లేని ఉద్యోగం? For any length of time seeking a job. What is the use of a job? చేయి. నీకు కుటుంబం ఉంది, నీకు ఒక విధమైనటువంటి బాధ్యత ఉంది, కర్తవ్యం ఉంది, ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు ఉద్యోగంనైనా త్యాగం చేసి దేశం యొక్క సేవకు లోపల మనం పాల్గొనాలి. You may have responsibilities and you may have family, and therefore you may take up a job. But if there is a call from అయ్యో the అన్ని nation, వదిలిపెట్టే నా సంసారాన్ని చూసేవారెవరు? అంత విశ్వాసమే లేకపోతే నీ సంసారం ఎట్ట బాగుపడుతుంది? if you say that, who will be taking care of my family if I give it up? If you don't have faith, నానబెట్టిన వాడు నీరు పోయాడా? the one who has planted a జానడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచు కోటి విద్యలను పూటిగా నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక for the sake of ఈ మానవ జాతి దుఃఖమున మ్రగ్గగనేలా
శ్రీ పరాత్పరులు ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకై ఉండే మానవా. For the sake of this small stomach, spending and wasting the entire life eking out a livelihood, why do you waste your time? Is there no God who can provide you with everything? పుస్తకములు చదివి తిని We have read books. పూర్తిగా గ్రహించి అర్థశాస్త్రములు I have understood all నిశ్చలమైన the... విద్యలను నేర్చుకున్నందుకు గర్వమేలా. Why are you proud of having mastered some kind నీ of... హస్తయుగము మోర్చి పరమాత్మని భక్తితో మొక్కలేని ఈ ప్రస్తుత విద్యలన్నీ నేటికి నిరర్థకములు మానవా. Education which cannot teach you to fold your hands and pray to God are absolutely waste. కనుక మన విద్యలు కాని మన ఆస్తిపాస్తులు కాని నిజంగా భగవత్ విశ్వాసమే లేకపోతే ఇవన్నీ కూడా కేవలం భూమిలో మట్టి చేరినట్టుగా ఈ యొక్క అవస్థను మనకు గురి అయిపోతుంటాము. ఎక్కడైనా కూడాను ఈ దేహంలో వదిలిపోయే సమయంలో ఒక పిటికడ మట్టి అయినా కూడా కొనిపోవటం లేదు. Not even one person is going to carry with him when he leaves this life handful of mud. మట్టుకొనిపోయేటువంటి రెండే రెండు. There are only two things which you are going to take with you. అదే పుణ్యము, అదే దైవానుగ్రహము. That is the grace and also the ఆ merit of ధర్మము God. కీర్తిని మనం సాధించాలి. We have to earn that fame and grace of God. అస్థిరం జీవనం లోకే Life is transient in the world. అస్థిరం యవ్వనం ధనం Money, youth also are అస్థిరం transient. ధార పుత్రాదులం Wife and children are also transient and temporary. ధర్మం కీర్తి It is fame and right conduct, అది నిశ్చయం. and that is certain. ఇవన్నీ అస్థిరాలే. All the other things are very transient. ద్వయం temporary. స్థిరం. ఏది అద్వయం? అదే ధర్మం కీర్తి. There are only two things which are permanent. What are they? One is కీర్తి ఒకరి dharma, వల్ల వచ్చేటువంటిది కాదు, the fame and reputation. ఒకరి వల్ల పోయేటువంటిది కాదు. That cannot be earned by... కొంతమంది అనుకోవచ్చును, మా వల్ల కీర్తి వచ్చిండొచ్చు స్వామికి, మా వల్ల కీర్తి రావచ్చును స్వామికి, మా వల్ల కీర్తి పోవచ్చు స్వామికి. ఇది చాలా పొరపాటు. Some people may be deluding themselves with the thought, స్వామి కీర్తి ఒకరి వల్ల వచ్చినటువంటిది కాదు, ఒకరి వల్ల పోయేటువంటిది కాదు. Swami's fame is not earned by the merit of someone else, and it నా cannot be lost. కీర్తి నా నుంచి వచ్చినటువంటిది. I have got my fame only by my work. నా యొక్క ఆనందం నా నుంచి వచ్చినటువంటిది. My bliss emanates from me itself. కనుక ఒకరి నుంచి వచ్చినటువంటిది కాదు. It has never come from అదే someone విధంగానే outside. ప్రతి మానవుడు కూడాను తన కీర్తి అపకీర్తులు తన యొక్క ప్రవర్తన నుంచినే వచ్చినటువంటివి కానీ పరుల నుంచి వచ్చినటువంటివి కాదు, అద్దెకు తీసుకున్నటువంటివి కాదు, దిగుమతి చేసుకున్నటువంటివి కాదు. In the same way for everyone else, fame or ill fame are the things which come only by his own action or from no one else. కనుక మనం సత్ప్రవర్తనను అభివృద్ధి పరచుకొని Develop good habits, సత్సంగములో చేరి enter into good company, సదాచారముగా నడిచి and conduct yourself in a good way. సత్కర్మలు ఆచరించినప్పుడే మనకు సత్కీర్తి లభిస్తుంది. Only when you carry on good ఎప్పుడు activities. చూసినా దుస్సంగము, దుర్భావము, దురాలోచనలు, దుష్కర్మలు ఆచరిస్తూ ఉంటే నీకు కీర్తి ఎట్ట వస్తుంది? అపకీర్తి నీ యొక్క పట్టము. On the other hand, if you go on indulging in only bad thoughts, bad action, bad words, 10 మందితో చెడ్డ 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 అని బ్రతికేటువంటి దానికంటే 10 మందితో మంచి అని పెట్టుకొని కావటమే మంచిది. instead of getting a bad name from 10 people and living a life, it is better we die with good name. కనుకనే and good life మానవుడు from 10 people. సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ ప్రణవాకారాన్ని ధరించి ప్రణవ శబ్దంనే ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా విసర్జించి అనుభవిస్తేటువంటి యొక్క మానవుడు ఈ దుర్మార్గంలో ప్రవేశించరాదు. That man who really feels that inhaling and exhaling itself is his pranava. కనుక సామవేదము చెప్పినటువంటి అన్నీ కూడా ఏమిటి? సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్ముడు నీ యందు కూడాను ఉంటున్నాడు, శబ్దస్వరూపుడై ఉంటున్నాడు. అతని లేని స్థానము లేదు, అతనికి కాని స్థానము లేదు అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించి ఈ ప్రణవాన్ని ఉపాసనగా చేసి తద్వారా ఈ ప్రణవంలో ఐక్యమవుదురని ఆశించి ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Wishing that you experience and enjoy this pranava swarupa as your life breath and as the form of God itself which is all pervasive, I am bringing this discourse to a close. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల గోవింద హరే
హరే గోపాల హరే హే గోపి గోప బాల గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా గోవింద